మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్లో జవహర్ నగర్లోని ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. కోట్ల రూపాయల విలువ చేసే 5 ఎకరాల ప్రభుత్వ భూములను బీఆర్ఎస్ మేయర్ మేకల కావ్య, ఆమె కుటుంబ సభ్యులు అక్రమంగా ఆక్రమించారని కంప్లైంట్ చేశారు. అధికారులకు ఫిర్యాదు చేస్తే ఇంటికొచ్చి బెదిరిస్తున్నారని మండిపడ్డారు. అధికారులను, పాలకులను మేనేజ్ చేస్తూ అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని బీఆర్ఎస్ మేయర్ కావ్యపై సొంత పార్టీ కోఆప్షన్ సభ్యురాలు ప్రజావాణిలో కంప్లైంట్ చేశారు. జవహర్ నగర్లోని ప్రభుత్వం 5 ఎకరాలలో మేకల అయ్యప్ప అలియాస్ మేకల కావ్య గారి తండ్రి, మల్రెడ్డి గారి ప్రధాన బినామీ రాష్ట్ర ఎన్నికలు అడ్డం పెట్టుకుని స్విమ్మింగ్ పూల్లు, ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్లు కట్టుకోవడం జరిగింది. మున్సిపల్లో అధికారం ఉందని మున్సిపల్లో మేనేజ్ చేసి హౌస్ నంబర్లు, ఆన్లైన్ ట్యాక్సులు అలాగే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. పేద ప్రజలు 80 గజాలు, 100 గజాలు ఇల్లు కట్టుకుంటే పాలిచ్చే తల్లి, ఒక 3 నెలల పాలిచ్చే తల్లి ఏడుస్తుంటే కూడా చేయబట్టి గుంజేసి వాళ్ళ ఇల్లు గుడవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయము. ఏదైనప్పటికీ 2020 జనవరి 20 తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన మేకల కావ్య గారు, వాళ్ళ తండ్రి మొత్తం జవహర్ నగర్ దాదాపు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు రావస్తుంది. అన్ని కుల సంఘ వాళ్ళని బెదిరించడం, లోకల్ వాళ్ళని బెదిరించడం, ప్రెస్ వాళ్ళని బెదిరించడం, అధికారాన్ని బెదిరించడం, అధికార బలము మల్లారెడ్డి గారి బలం ఉందని చెప్పి అన్ని విధాలుగా అండదండలుగా ఉందని చెప్పి అందరిని బెదిరించడం జరుగుతుంది. ఇది చాలా బాధాకరమైన విషయము. నేను కౌన్సిలింగ్ మీటింగ్ లో 60 గజాలు 100 గజాలు ఉన్న వాళ్ళకి కూల్చివేస్తున్నారు కానీ ఇక పెద్ద పెద్ద గెస్ట్ హౌస్, ఫామ్ హౌస్ కట్టిన వాళ్ళకు కూల్చడం జరుగుతుంది అని చెప్పేసి నేను వాయిస్ ఇవ్వడం జరిగింది. గట్టిగా ప్రశ్నించినందుకు వాళ్ళ డాడీని డ్రైవర్ ఇచ్చి మా ఇంటికి పంపించి వాళ్ళ డాడీ వారని కొట్టడంతో నేను బయటకెళ్లి చూడడం జరిగింది. బయటకెళ్లి చూసి ఎవరో వచ్చిండ్రని చెప్పేసి మా హస్బెండ్ చెప్పగానే మా హస్బెండ్ బయటకెళ్లి చూడగానే, ఏంది ముఖేష్, నువ్వు నీ భార్యకి ఎంత ధైర్యం ఉంటే కౌన్సిల్లో నేను 5 ఎకరాలు ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్ వచ్చి ప్రశ్నిస్తుంది, అట్లా ప్రశ్నించడం ఎంతవరకు కరెక్ట్? నా దగ్గర కత్తులు ఉన్నాయి, గన్నులు ఉన్నాయి, నేను ఏ టైం ఎట్లా చూడాలో నాకు అన్ని తెలుసు అని చెప్పేసి నా భర్తను బెదిరించడం కూడా జరిగింది. మాకు సెక్యూరిటీ కావాలా, 5 ఎకరాల భూమిని గవర్నమెంట్ హాస్పిటల్ కో కాలేజ్ కో కేటాయించాలా. వీళ్ళ పలుకుబడిని ఉపయోగించుకొని ఏదో చేస్తుండ్రు. దానికి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసి దాన్ని దేనికన్నా